జగిత్యాలలో పీసీసీ అధ్యక్షులు మహేష్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీని వేడకూడదని కోరారు. భవిష్యత్తుపై చర్చిద్దామని ఏఐసీసీ నాయకులు కూడా జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగాలని అభిలషిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారం లేని స్థితికి చేరుకుందని అన్నారు. ఈ సమస్యకు తన దగ్గర వారి దగ్గర పరిష్కారం లేదని వ్యాఖ్యానించారు. రేపు ఉదయం 10 గంటలకు బండారి గార్డెన్ వద్ద సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వపక్షంతో యుద్ధం చేయలేనని, తన తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని దైవ నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఒక నిమిషం మనం బయటకు వెళ్తే కూర్చుంటారు మాట్లాడుతారు. తీసుకొని వెళ్ళిపోతాం. అర్బన్ ప్రెసిడెంట్ గంగాధర్ రమ్మని చెప్పారు. అర్బన్ మండల్ కాంగ్రెస్ నరేష్ అన్న ఇటు రాంధ్ర చూడు నరేష్ గౌడ్ గర్వంద ఇటు సార్ చూడు. విజయం తీసుకొని పోతే లక్ష్మణ్ పడతారు. రైట్ ఉంది. స్వామి జరుగు నేహాల్ ఇటు నేను, నాతో పాటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, మా ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు ఇవాళ జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మాకు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము,
వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు ఇబ్బందులు ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు వచ్చిపోయినారు. ఇవాళ నేను కూడా మరొక మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏది ఇస్తుందో ప్రజాజీవితం కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరిని చేస్తున్నామో మనం తెలియాలి. నేను చెప్పంటాం ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్నాం అనే సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏదైతుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందంట. జోడింపబడి నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో, నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసిపోతాను చెప్పంటున్నాను. రేపు ఏదైనా కానీ ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ యొక్క తోడు ఈ 4 దేశాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మిమ్మల్ని చెప్పా, దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పాను. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రమే అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారా? ఏం చేయనున్నారు? ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. ప్రజా యొక్క అభిప్రాయము వారి యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అది గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ, నాకు తప్పకుండా ప్రజల్లోకి పోతా, ప్రజాక్షేత్రంలోకి పోతా. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమైనా వాటిల్తుందా? సరే, లాభం నష్టం అని కాదే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. అది ఎవరు కూడా కోరుకోరు. వాళ్ళు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారే, నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన కన్నా బాధ అనిపించదా? నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతాను, అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు. కానీ నేనైతే కలిసి పరిణామాలకి ఏదైతుందో ఇవాళ అది పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో మరో వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతను వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏదైతుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే, నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారణం